Synapse Analytics, Azure Databricks అండ్ Azure Data Factory. ఇవన్నీ ఎంటర్ప్రైజ్ లెవెల్ టూల్స్, కానీ ఏ టూల్స్ ఎప్పుడు వాడాలి, ఏది పర్ఫార్మెన్స్ కి బెస్ట్ అనేది క్లారిటీ ఉండదు. ఈ వీడియోలో మీకు ఆ ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు Azure Data Engineering ఫుల్ లెంత్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఆర్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. స్టార్ట్ చేద్దామా? అసలు Azure Synapse Analytics అంటే ఏంటి? ఇది ఎండ్ టు ఎండ్ అనలిటిక్స్ సొల్యూషన్, SQL పార్క్ అండ్ డేటా ఇంటిగ్రేషన్ సపోర్ట్ తో వస్తుంది. అనలిస్ట్ అండ్ డేటా ఇంజనీర్స్ SQL క్వైరీస్ తో మ్యాసివ్ డేటాని అనలైజ్ చేయొచ్చు. SQL యూజ్ చేసి డైలీ సేల్స్ ని అనలైజ్ చేయొచ్చు. ఇక్కడ ఒక కోడ్ ని చూద్దాం. సెలెక్ట్ అమౌంట్ యూజ్ చేసి మన రిక్వైర్డ్ కాలమ్స్ ని సెలెక్ట్ చేస్తున్నాం. సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ యూజ్ చేసి రీజియన్ వైజ్ టోటల్ సేల్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. గ్రూప్ బై రీజియన్ ఈచ్ వైజ్ గ్రూపింగ్ చేస్తాం. ఆర్డర్ బై డెస్క్, హై టు లో సార్టింగ్. సినాప్స్ లో డెడికేటెడ్ SQL పూల్ ఆర్ సర్వర్లెస్ SQL పూల్ యూజ్ చేసి ఈ క్వైరీస్ ని ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇది ట్రెడిషనల్ SQL అనలిస్ట్ కి ఈజీగా అడాప్ట్ అవుతుంది. విజువలైజేషన్ ని పవర్ BI తో డైరెక్ట్ గా కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, Azure Databricks బిగ్ డేటా అండ్ మెషిన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇది ఒక అపాచే స్పార్క్ బేస్డ్ ప్లాట్ఫామ్. పైథాన్, స్కాలా, ఆర్, SQL ని సపోర్ట్ చేస్తుంది. మెయిన్లీ యూస్డ్ ఫర్ మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్. లార్జ్ డేటా సెట్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడం అండ్ ML ట్రైనింగ్ కి యూజ్ అవుతుంది. ఒక కోడ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. Databricks నోట్బుక్ లో PySpark. స్టెప్ 1, రీడ్ CSV డేటా ఫ్రమ్ Azure Data Lake. spark.read.csv కమాండ్ యూజ్ చేసి Azure స్టోరేజ్ నుంచి డేటాని రీడ్ చేస్తాం. హెడర్ ఈక్వల్ టు ట్రూ అంటే ఫస్ట్ రో ని కాలమ్ నేమ్స్ గా కన్సిడర్ చేస్తున్నాం. ఇన్ఫర్ స్కీమా ఈక్వల్ టు ట్రూ అంటే ఆటో డిటెక్ట్ డేటా టైప్స్ అని అర్థం. స్టెప్ 2, ఫిల్టర్ ఫర్ సౌత్ రీజియన్. ఫిల్టర్ కమాండ్ యూజ్ చేసి ఫిల్టర్ ని అప్లై చేస్తున్నాం ఓన్లీ సౌత్ రీజియన్ డేటాకి. స్టెప్ 3, అగ్రిగేట్ సేల్స్ బై ప్రోడక్ట్. గ్రూప్ బై ఆఫ్ ప్రోడక్ట్ డాట్ సమ్ ఆఫ్ అమౌంట్ కమాండ్ యూజ్ చేసి ప్రోడక్ట్ వైజ్ సేల్స్ అమౌంట్ ని సమ్మరైజ్ చేస్తున్నాం. స్టెప్ 4, డిస్ప్లే ద రిజల్ట్. షో కమాండ్ యూజ్ చేసి అవుట్పుట్ ని Databricks నోట్బుక్ లో ప్రివ్యూ చేస్తాం. ఇది లార్జ్ స్కేల్ అన్స్ట్రక్చర్డ్ డేటాని ప్రాసెస్ చేయడానికి సూపర్ పవర్ఫుల్. పర్ఫార్మెన్స్ వైజ్ స్పార్క్ ఇంజిన్ వల్ల బ్లేజింగ్ ఫాస్ట్ ఉంటుంది. నెక్స్ట్, Azure Data Factory. ఇది ETL ఆర్ ELT పైప్లైన్ టూల్. ఇది గ్రాఫికల్ UA లో పైప్లైన్స్ ని క్రియేట్ చేయడానికి, డేటా మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ETL టూల్స్ లైక్ ఇన్ఫర్మేటికాకి ఆల్టర్నేటివ్. దీన్ని డైలీగా బ్లాబ్ నుంచి SQL కి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ ఒక కోడ్ ని చూద్దాం. ఈ కోడ్ లో టైప్ ఈక్వల్ టు కాపీ అంటే డేటా కాపీ యాక్టివిటీ. ఇది ఇన్పుట్ అంటే సోర్స్ డేటా సెట్, అవుట్పుట్ అంటే డెస్టినేషన్. డీలిమిటెడ్ టెక్స్ట్ సోర్స్ అంటే CSV ని పాస్ చేయడం. SQL సింక్ అంటే SQL లో స్టోర్ చేయడం. డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేస్ తో సింపుల్ గా షెడ్యూల్ సెట్ చేయొచ్చు. ట్రిగర్స్, మానిటరింగ్ అండ్ లాగింగ్ సపోర్ట్ తో ఫుల్ ఆటోమేషన్ పాసిబుల్. ఈ మూడింటిని కంపేర్ చేసి చూద్దాం. Synapse, Databricks, Azure Data Factory. ఇవన్నీ Azure లో పవర్ఫుల్ టూల్స్, కానీ ప్రతి ఒక్కటి డిఫరెంట్ పర్పస్ కి డిజైన్ చేశారు. Synapse మెయిన్లీ SQL అనలిటిక్స్ కోసం, Databricks ఏమో బిగ్ డేటా అండ్ మెషిన్ లెర్నింగ్ కోసం, అండ్ ADF ఏమో ETL అండ్ పైప్లైన్ ఆటోమేషన్ కోసం చేశారు. Synapse SQL సపోర్ట్ చేస్తుంది. Databricks లో పైథాన్, స్కేలా, SQL వర్క్ అవుతాయి. అదే Azure Data Factory లో అయితే లో కోడ్ GUI తో సింపుల్ గా పైప్లైన్ క్రియేట్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకుంటే Synapse లో SQL పూల్స్ వల్ల ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. Databricks లో స్పార్క్ ఇంజిన్ వల్ల సూపర్ ఫాస్ట్ ఉంటుంది. Azure Data Factory లో పర్ఫార్మెన్స్ సోర్స్ మీద డిపెండ్ అవుతుంది. UI చూస్తే Synapse లో స్టూడియో ఎడిటర్, Databricks లో నోట్బుక్స్, ADF లో డ్రాగ్ అండ్ డ్రాప్ పైప్లైన్ డిజైనింగ్ ఉంటుంది. కాస్టింగ్ కంపేర్ చేసుకుంటే Synapse లో క్వైరీ ఆర్ కంప్యూట్ కి చార్జెస్, Databricks లో క్లస్టర్ యూసేజ్ ని బట్టి ఉంటుంది. ADF లో యాక్టివిటీ రన్ కి కాస్ట్ ఉంటుంది. ఇంటిగ్రేషన్స్ లో కంపేర్ చేసుకుంటే Synapse వర్క్స్ వెల్ విత్ పవర్ BI, Cosmos DB. On the other hand, Databricks integrates with Delta Lake, ML flows. ADF supports wide range of blob, SQL and Salesforce. సో యూస్ కేస్ ని బట్టి టూల్ ని పిక్ చేసుకోవాలి. కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఏది సెలెక్ట్ చేయాలి అని. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. SQL లో కంఫర్ట్ ఉన్న వాళ్ళు డాష్ బోర్డ్స్ కి Synapse ని యూస్ చేయండి. పైథాన్, ML, స్పార్క్ యూస్ చేయాలంటే Databricks బెస్ట్. ETL ఆటోమేషన్, డేటా ఆర్కెస్ట్రేషన్ కావాలంటే Azure Data Factory. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ లో 2 to 3 టూల్స్ ని కలిపి వాడడం జరుగుతుంది బిజినెస్ రిక్వైర్మెంట్ ని బట్టి. సో అంతే. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు Brolly Academy. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.